హలో అందరికీ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు వీడియోలో మనము సీటెడ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ చూడబోతున్నాం. ఓకే, సో ఈ క్వశ్చన్ పేపర్ వచ్చేసి 21 జనవరి 2022 రోజు జరిగిన షిఫ్ట్లోనిది. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ క్వశ్చన్, ఎక్స్ ఈజ్ ఎ ప్లాంట్ విచ్ ఈజ్ అన్ ఆటోట్రాఫ్ యాజ్ వెల్ యాజ్ హెట్రోట్రాఫ్. వాట్ కుడ్ ఎక్స్ బి? సో ఎక్స్ అనే ప్లాంట్ ఆటోట్రాఫ్ ఇంకా హెట్రోట్రాఫ్ అంట. సో ఈ కింద ఇచ్చిన ఆప్షన్స్లలో ఏ ప్లాంట్ ఎక్స్ అనేది మనము చెప్పాలి. ఓకేనా? ఆటోట్రాఫ్ అంటే ఏంటి? ఏ ఆర్గానిజం అయితే వాటి ఫుడ్ని అవి సెల్ఫ్గా ప్రిపేర్ చేసుకుంటాయో అలాంటి ఆర్గానిజమ్స్ని ఆటోట్రాఫ్ అంటాం. అండ్ హెట్రోట్రాఫ్ అంటే ఏంటి? ఏ ఆర్గానిజమ్స్ అయితే వేరే ఆర్గానిజం మీద ఫుడ్ కోసం డిపెండ్ అవుతాయో ఆ ఆర్గానిజమ్స్ని హెట్రోట్రాఫ్ అంటాం. సో కింద ఇచ్చిన ఆప్షన్స్లలో దేనికి ఆటోట్రాఫ్ యాజ్ వెల్ యాజ్ హెట్రోట్రాఫ్ క్యారెక్టర్ ఉంది? పిచ్చర్ ప్లాంట్. దాని ఫుడ్ని సెల్ఫ్గా ప్రిపేర్ చేసుకుంటుంది, ఎందుకంటే దాని దగ్గర గ్రీన్ లీవ్స్ ఉంటాయి కాబట్టి. సో ఇట్ ఈస్ అ ఆటోట్రాఫ్. యాజ్ వెల్ యాజ్ అది ఇన్సెక్టివోరస్ ప్లాంట్ కదా, సో అది కొన్ని న్యూట్రియన్స్ కోసం వేరే ఇన్సెక్ట్స్ మీద చిన్న ఆర్గానిజమ్స్ మీద ఫుడ్ కోసం డిపెండ్ అవుతుంది. సో ఇక్కడ పిచ్చర్ ప్లాంట్ అనేది బోత్ ఆటోట్రాఫ్ యాజ్ వెల్ యాజ్ హెట్రోట్రాఫిక్ క్యారెక్టర్ చూపిస్తుంది కాబట్టి అవర్ కరెక్ట్ ఆన్సర్ ఈస్ పిచ్చర్ ప్లాంట్. అర్థమైందా? ఇక్కడ ఆల్గే చూడండి, ఆల్గే అనేది ఏంటి? ఆటోట్రాఫ్. దాని ఫుడ్ని సెల్ఫ్గా ప్రిపేర్ చేసుకుంటుంది కాబట్టి. అండ్ కస్కేటా అనేది అది హెట్రోట్రాఫ్, ఎందుకంటే అది దాని ఫుడ్ని అది సెల్ఫ్గా ప్రిపేర్ చేసుకోలేదు కాబట్టి. అండ్ ఫంగి వచ్చేసి అది కూడా హెట్రోట్రాఫ్, ఎందుకంటే అది కూడా వేరే ఆర్గానిజమ్స్ మీద ఫుడ్ కోసం డిపెండ్ అవుతుంది కాబట్టి. సో వాట్ ఈస్ అవర్ కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్? ఇట్ ఈస్ ఫస్ట్ ఆప్షన్, పిచ్చర్ ప్లాంట్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. Z is a microorganism present in the alimentary canal of human beings and other animals which aids in digestion of food. What is Z? So Z అనే మైక్రోఆర్గానిజం హ్యూమన్ బీయింగ్స్ ఇంకా అదర్ యానిమల్స్ యొక్క ఆలిమెంటరీ కెనల్లో ఉందంట. సో ఈ ఆర్గానిజం ఏదైతే ఆలిమెంటరీ కెనల్లో ఉందో హ్యూమన్ బీయింగ్స్ అండ్ యానిమల్స్ తీసుకున్న ఫుడ్ని డైజెస్ట్ చేయడంలో హెల్ప్ చేస్తుందంట. సో ఆ Z అనే ఆర్గానిజం ఏంటి అనేది మనం చెప్పాలి. ఓకేనా? న్యూట్రిషన్ ఇన్ యానిమల్స్ చాప్టర్లో మనం నేర్చుకున్నాం కదా, బ్యాక్టీరియా అనేది హ్యూమన్ బీయింగ్స్ అండ్ యానిమల్స్ యొక్క ఆలిమెంటరీ కెనల్లో ఉంటుందని. సో వాట్ ఈస్ అవర్ కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్? ఇట్ ఈస్ బ్యాక్టీరియా. బ్యాక్టీరియా అనేది హ్యూమన్ బీయింగ్స్ ఇంకా అదర్ యానిమల్స్ యొక్క ఆలిమెంటరీ కెనల్లో ఉండి అవి తినే ఫుడ్ని డైజెస్ట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. సో అలా మన ఆలిమెంటరీ కెనల్లో ఉండే బ్యాక్టీరియాకి ఎగ్జాంపుల్ ఏంటంటే ఈకోలై. ఈకోలై అనే బ్యాక్టీరియా మన ఆలిమెంటరీ కెనల్లో యాజ్ వెల్ యాజ్ యానిమల్స్ ఆలిమెంటరీ కెనల్లో ఉంటుంది. అర్థమైంది కదా? Next question. There are many steps involved in making wool from sheep. Which of the following represent the current sequence of the steps? So ఈ కింద ఆప్షన్స్లలో సీక్వెన్స్ ఆఫ్ స్టెప్స్ ఇచ్చారు. దేని సీక్వెన్స్ ఆఫ్ స్టెప్స్ అంటే వూల్ని షీప్ నుంచి ఎలా తయారు చేస్తారు అనే సీక్వెన్స్ ఇచ్చారన్నట్టు. సో ఏ ఆప్షన్లో కరెక్ట్ సీక్వెన్స్ ఉంది అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ ఆప్షన్ చూడండి, షీప్ బాడీ పై నుంచి హెయిర్ని షేవ్ చేయడంని మనం ఏమంటాం? షియరింగ్ అంటాం. స్క్వారింగ్ అంటే ఏంటి? అలా షేవ్ చేసిన హెయిర్లో ఉన్న డర్ట్ని, గ్రీస్ని, ఇంకా ఏమైనా వేస్ట్ మెటీరియల్స్ ఉంటాయి కదా, దాన్ని రిమూవ్ చేయడానికి మనం వాష్ చేస్తాం కదా, ఆ ప్రాసెస్ని మనం ఏమంటాం? స్క్వారింగ్ అంటాం. సార్టింగ్ అంటే ఏంటి? సపరేటింగ్. సో డిఫరెంట్ టెక్స్చర్స్ ఉన్న హెయిర్ని సపరేట్ చేస్తారు. ఓకేనా? సో అలా సపరేట్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి? డైయింగ్. సో కలర్ చేస్తారు ఆ హెయిర్కి. దాని తర్వాత దే విల్ యాన్ లాగా రోల్ చేస్తారు అండ్ దెన్ వీవింగ్ చేసి వూల్ని తయారు చేస్తారు. ఓకేనా? సో ఇక్కడ కింద ఇచ్చిన సీక్వెన్స్లలో ఈ ఫస్ట్ ఆప్షన్లో ఉన్న సీక్వెన్స్ అనేది కరెక్ట్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రిప్రజెంట్ కరెక్ట్ మ్యాచింగ్ సెట్ ఆఫ్ టైప్ ఆఫ్ జాయింట్స్? సో ఇక్కడ టేబుల్ ఇచ్చారు కదా, ఈ టేబుల్ యొక్క లెఫ్ట్ సైడ్లో మనకి టైప్ ఆఫ్ జాయింట్స్ ఇచ్చారు అండ్ రైట్ సైడ్లో జాయింట్స్ అనేది ఏ పార్ట్లో లొకేట్ అయి ఉంటాయి అనేది ఇచ్చారు. ఓకే, సో ఇక్కడ కింద ఇచ్చిన ఆప్షన్స్ నుంచి ఏది కరెక్ట్ మ్యాచ్ అనేది మనం పిక్ చేసుకోవాలి. సో ఫస్ట్ చూడండి క్వశ్చన్, బాల్ అండ్ సాకెట్ జాయింట్ అనేది ఎక్కడ ఉంటుంది? ఆర్మ్స్ అండ్ షోల్డర్స్లో ఉంటుంది. సో ఏది మ్యాచ్? 1. సో ఇక్కడ కింద ఇచ్చిన ఆప్షన్స్లలో ఏకి 1 మ్యాచ్ ఎక్కడ ఉంది చూడండి, ఒకటే ఉంది, అది ఫస్ట్ ఆప్షన్. సో ఈజీగా మీరు మిగిలిన ఆప్షన్స్ని ఎలిమినేట్ చేయొచ్చు. సో ఫస్ట్ ఆప్షన్లో రిమైనింగ్ ఉన్నాయి కదా BCD, అవి ఒకసారి చెక్ చేసుకుందాం. ఓకేనా? పివోటల్ జాయింట్ అనేది ఎక్కడ ఉంటుంది? నెక్ దగ్గర ఉంటుంది. ఓకే, అండ్ హింజ్ జాయింట్ ఎక్కడ ఉంటుంది? ఎల్బోలో ఉంటుంది. ఫిక్స్డ్ జాయింట్ ఎక్కడ ఉంటుంది? జా దగ్గర ఉంటుంది. సో ఇవి కరెక్టే ఉన్నాయి కదా, మ్యాచింగ్ ఫస్ట్ ఆప్షన్లో ఈ మ్యాచింగ్స్ అనేవి కరెక్ట్గానే ఉన్నాయి. సో ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆప్షన్ ఏంటి? 1. ఓకే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్? సో ఇక్కడ కింద 4 స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఈ స్టేట్మెంట్స్లలో ఏది కరెక్ట్ స్టేట్మెంట్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఫస్ట్ ఆప్షన్ చూడండి, అన్ఫర్టిలైజ్డ్ ఎగ్ హ్యాస్ 1 క్రోమోజోమ్. ఎగ్ అనేది ఏంటి? ఫీమేల్ గ్యామెట్. అండ్ మేల్ గ్యామెట్ ఏంటి? స్పర్మ్. సో స్పర్మ్ అనేది మేల్ గ్యామెట్ అండ్ ఎగ్ అనేది ఫీమేల్ గ్యామెట్. ఓకే, సో హ్యూమన్ సెల్స్లో టోటల్గా 46 క్రోమోజోమ్స్ ఉంటాయి. ఓకే, బట్ ఈ గ్యామెట్స్లలో ఎన్ని క్రోమోజోమ్స్ ఉంటాయి అంటే 23 క్రోమోజోమ్స్ ఉంటాయి.
ఎగ్ ఇంకా ఈ స్పర్మ్ అనేది ఎప్పుడు ఫర్టిలైజ్ అవుతుందో అప్పుడు జైగోట్ అనేది ఫామ్ అవుతుంది. ఓకే, అగైన్ ఈ జైగోట్లో 46 క్రోమోజోమ్స్ అనేవి ఉంటాయి. ఓకేనా, అర్థమైంది కదా. ఇప్పుడు ఈ ఆప్షన్స్ చూద్దాం. అన్ఫర్టిలైజ్డ్ ఎగ్ హ్యాస్ 1 క్రోమోజోమ్. అన్ఫర్టిలైజ్డ్ ఎగ్లో 1 క్రోమోజోమ్ ఉంటుందా? ఉండదు. ఎన్ని క్రోమోజోమ్స్ ఉంటాయి? 23 క్రోమోజోమ్స్ అనేవి ఉంటాయి. సో ఈ ఫస్ట్ ఆప్షన్ అనేది తప్పు. సెకండ్ ఆప్షన్ చూద్దాం. ద అన్ఫర్టిలైజ్డ్ ఎగ్ హ్యాస్ 23 పేర్స్ ఆఫ్ క్రోమోజోమ్స్. 23 పేర్స్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఉంటున్నాయా అన్ఫర్టిలైజ్డ్ ఎగ్లో? లేదు. ఎన్ని క్రోమోజోమ్స్ ఉంటున్నాయి? 23 క్రోమోజోమ్స్ ఉంటున్నాయి. సో ఈ ఆప్షన్ కూడా తప్పే. ద అన్ఫర్టిలైజ్డ్ ఎగ్ హ్యాస్ 1 ఎగ్స్ దట్ ఈస్ 6 క్రోమోజోమ్. ఈ స్టేట్మెంట్ అనేది కరెక్టే. ఎందుకంటే ఇప్పుడు ఎగ్ ఉంది కదా, అన్ఫర్టిలైజ్డ్ ఎగ్ హ్యాస్ 1 ఎగ్స్ దట్ ఈస్ 6 క్రోమోజోమ్. అన్ఫర్టిలైజ్డ్ ఎగ్లో ఎక్స్ క్రోమోజోమ్ మాత్రమే ఉంటుంది. బట్ స్పర్మ్ సెల్స్లో ఏమవుతుందంటే కొన్ని స్పర్మ్స్లలో ఎక్స్ క్రోమోజోమ్ ఉంటాయి అండ్ కొన్ని స్పర్మ్స్లలో వై క్రోమోజోమ్ ఉంటుంది. ఓకే, ఏమన్నాను? ఎగ్ సెల్స్లో ఏ ఎగ్ సెల్లోనైనా ఒక ఎక్స్ క్రోమోజోమ్ ఉంటుంది, దాన్నే సెక్స్ క్రోమోజోమ్ అంటాం. ఓకేనా, బట్ స్పర్మ్ సెల్స్ అలా కాదు. కొన్ని స్పర్మ్ సెల్స్లో ఎక్స్ క్రోమోజోమ్ ఉంటాయి అండ్ కొన్ని స్పర్మ్ సెల్స్లో వై క్రోమోజోమ్ ఉంటాయి. సో ద థర్డ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. ఓకే, ఇప్పటివరకు చూసిన స్టేట్మెంట్స్లలో థర్డ్ స్టేట్మెంట్ అనేది కరెక్ట్గా ఉంది. అన్ఫర్టిలైజ్డ్ ఎగ్ హ్యాస్ 22 క్రోమోజోమ్స్. అన్ఫర్టిలైజ్డ్ ఎగ్లో 22 క్రోమోజోమ్స్ ఉంటాయా? ఉండవు. ఎన్ని క్రోమోజోమ్స్ ఉంటాయి? 23 క్రోమోజోమ్స్ ఉంటాయి. ఆ 23 క్రోమోజోమ్స్లోకి వెళ్ళి 22 ఏమో మామూలు క్రోమోజోమ్స్ అండ్ ఇంకొక క్రోమోజోమ్ ఉంటుంది కదా, ఈ క్రోమోజోమ్ అనేది 6 క్రోమోజోమ్. ఓకే, సో వాట్ ఈస్ ద కరెక్ట్ ఆప్షన్ ఫర్ దిస్ క్వశ్చన్? థర్డ్ వన్. అన్ఫర్టిలైజ్డ్ ఎగ్ హ్యాస్ 1 ఎగ్స్ దట్ ఈస్ 6 క్రోమోజోమ్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. X and Y are elements which are highly reactive with air and hence stored in kerosene. What could X and Y be? So X and Y అనే ఎలిమెంట్స్ ఎయిర్ తోటి హైగా రియాక్ట్ అవుతాయంట. ఎయిర్ తోటి బాగా రియాక్ట్ అవుతున్నాయి కాబట్టి అవి ఎక్కడ స్టోర్ చేస్తున్నారు? కిరోసిన్లో స్టోర్ చేస్తున్నారు. ఈ కింద ఇచ్చిన ఆప్షన్స్లలో X and Y ఎలిమెంట్స్ ఉన్నాయి. ఏ ఎలిమెంట్స్ అనేవి ఎయిర్ తోటి రియాక్ట్ అవుతున్నాయి అండ్ కిరోసిన్లో స్టోర్ చేస్తున్నామో చూడాలి. ఓకేనా, ఫస్ట్ ఆప్షన్ చూడండి, ఫాస్ఫరస్ అండ్ సోడియం. ఫాస్ఫరస్ అనేది నాన్ మెటల్. అది నాన్ మెటల్ అయినప్పటికీ ఎయిర్ తోటి బాగా రియాక్ట్ అవుతుంది. సో అది ఎయిర్ తోటి బాగా రియాక్ట్ అవుతుంది కాబట్టి ఫాస్ఫరస్ని మనం ఎక్కడ స్టోర్ చేస్తాం? వాటర్లో స్టోర్ చేస్తున్నాం. ఓకేనా, సో బట్ ఇక్కడ మనకి ఎయిర్ తోటి రియాక్ట్ అయ్యే మెటల్ అనేది ఎక్కడ స్టోర్ చేస్తున్నారని చెప్పారు? కిరోసిన్లో. ఈ ఆప్షన్ అనేది కాదు, ఎందుకంటే ఫాస్ఫరస్ని వాటర్లో స్టోర్ చేస్తున్నాం కాబట్టి. బట్ సోడియం అనేది ఎయిర్ తోటి హైలీ రియాక్టివ్ అండ్ సోడియంని కిరోసిన్లో స్టోర్ చేస్తాం, అది మనకు తెలుసు కదా. సో ఫస్ట్ ఆప్షన్ తప్పు. నెక్స్ట్ ఇక్కడ సెకండ్ ఆప్షన్లో ఫాస్ఫరస్ ఉంది కాబట్టి ఇది కూడా తప్పే, ఇది కూడా ఎలిమినేట్ అయిపోయింది. థర్డ్ ఆప్షన్ చూడండి, సోడియం అండ్ పొటాషియం. సో సోడియం అనేది ఎయిర్ తోటి హైలీ రియాక్టివ్ అండ్ కిరోసిన్లోనే స్టోర్ చేస్తున్నాం. పొటాషియం కూడా అంతే. పొటాషియం కూడా ఎయిర్ తోటి హైలీ రియాక్టివ్ అండ్ అది కిరోసిన్లో స్టోర్ చేస్తారు. ఇప్పటివరకు చూసిన ఆప్షన్స్లలో థర్డ్ ఆప్షన్ అనేది మనకు కరెక్ట్గా అనిపిస్తుంది. ఒకసారి ఫోర్త్ ఆప్షన్ కూడా చూద్దాం. ఫోర్త్ ఆప్షన్లో ఏముంది? సల్ఫర్ అండ్ పొటాషియం. పొటాషియం ఓకే, బట్ సల్ఫర్ అనేది నాన్ మెటల్ అండ్ అది ఎయిర్ తోటి రియాక్ట్ అవ్వదు కాబట్టి ఫోర్త్ ఆప్షన్ అనేది రాంగ్. సో వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్? థర్డ్ ఆప్షన్, దట్ ఈస్ సోడియం అండ్ పొటాషియం. అర్థమైంది కదా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. X is a synthetic fiber which resembles wool and is used to make shawls, sweaters and blankets. What could be X? X అనేది ఒక సింథటిక్ ఫైబర్ అండ్ అది వూల్ లాగా ఉంటుంది. ఎక్స్ అనే సింథటిక్ ఫైబర్ తోటి మనం ఏం చేస్తామంటే షాల్, స్వెటర్స్ అండ్ బ్లాంకెట్స్ని తయారు చేస్తాం. కింద ఇచ్చిన ఆప్షన్స్లలో ఏది ఎక్స్ అనేది మనం చెప్పాలి. ఓకేనా, సో ఆప్షన్స్ చూద్దాం ఇప్పుడు. ఫస్ట్ ఆప్షన్ ఏంటి? రేయాన్. సో రేయాన్ అనేది ఆర్టిఫిషియల్ సిల్క్ అని మనం నేర్చుకున్నాం కదా. సో ఆర్టిఫిషియల్ సిల్క్ అంటే దాని సిల్క్ క్యారెక్టర్స్ ఉంటాయి. సో రేయాన్ అనేది రాంగ్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ ఏంటి? అక్రైలిక్. అక్రైలిక్ని మనం ఆర్టిఫిషియల్ వూల్ అంటామని నేర్చుకున్నాం కదా. సో ఇది ఆర్టిఫిషియల్ వూల్ కాబట్టి వూల్ని రిసెంబుల్ చేస్తుంది అండ్ ఇది షాల్స్, స్వెటర్స్ అండ్ బ్లాంకెట్స్ మేకింగ్లో యూజ్ చేస్తారు. సో వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్? అక్రైలిక్. ఓకేనా, నైలాన్ ఇంకా పాలిస్టర్ అనేవి కూడా సింథటిక్ ఫైబర్సే, బట్ ఇవి వూల్ని రిసెంబుల్ చేయదు. అక్రైలిక్ అనేది వూల్ని రిసెంబుల్ చేస్తుంది కాబట్టి క్వశ్చన్ యొక్క కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 2, అక్రైలిక్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. In which of the following situations water cannot be used to extinguish fires? సో కిందిచ్చిన 4 సిచ్యువేషన్స్లలో ఏ కేసెస్లో ఫైర్ని ఆర్పడానికి వాటర్ని యూజ్ చేయము అనేది క్వశ్చన్. ఓకే, సో ఆ సిచ్యువేషన్స్ ఏంటో చూద్దాం ఇప్పుడు. ఫస్ట్ సిచ్యువేషన్ ఈజ్ ఎలక్ట్రిక్ ఫైర్. సో కరెంటు వల్ల మంటలు అంటుకున్నాయి అనుకోండి, అక్కడ మనం వాటర్ వేసి ఆ ఫైర్ని ఆర్పినప్పుడు అక్కడ షాక్ సర్క్యూట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే వాటర్ అనేది గుడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ కదా. డిస్టిల్డ్ వాటర్ ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేయదు, బట్ నార్మల్ వాటర్ విల్ కండక్ట్ ఎలక్ట్రిసిటీ. సో కరెంట్ అనేది పాస్ అయ్యి షాక్ సర్క్యూట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఎలక్ట్రికల్ ఫైర్ దగ్గర మనము వాటర్ని యూజ్ చేయకూడదు. ఓకేనా,
నెక్స్ట్ చూడండి, బర్నింగ్ ఆఫ్ వుడ్. మంటలు కాలుతున్నాయి అనుకోండి, అక్కడ వాటర్ స్ప్రింకిల్ చేస్తే ఏమవుతుంది, ఆ మంటలు ఆగిపోతాయి. సో బర్నింగ్ ఆఫ్ వుడ్ దగ్గర మనం వాటర్ని యూజ్ చేయొచ్చు. ఓకేనా. అండ్ బర్నింగ్ ఆఫ్ పెట్రోల్ దగ్గర కూడా మనం వాటర్ని యూజ్ చేసామనుకోండి, ఏమవుతుంది, పెట్రోల్ అనేది వాటర్ పైన తేలుతుంది కదా. సో అలా వాటర్ పైన పెట్రోల్ లేయర్ అనేది ఫామ్ అయిపోయి ఇంకా మంటలు అనేది ఎక్కువగా అవుతాయి. సో బర్నింగ్ ఆఫ్ పెట్రోల్ దగ్గర కూడా మనము వాటర్ని యూజ్ చేసి ఆ మంటల్ని ఆర్పకూడదు. ఓకే. నెక్స్ట్ బర్నింగ్ ఆఫ్ పేపర్. సో పేపర్ కాలుతున్నప్పుడు వాటర్ వేస్తే ఏమవుతుంది, ఆ మంటలు అనేవి ఆరిపోతాయి. సో బర్నింగ్ ఆఫ్ పేపర్ దగ్గర వాటర్ని యూజ్ చేయొచ్చు అండ్ బర్నింగ్ ఆఫ్ వుడ్ దగ్గర వాటర్ని యూజ్ చేయొచ్చు. సో ఎలాంటి ఫైర్స్ ఆర్పడానికి వాటర్ని యూజ్ చేయొద్దంటే ఎలక్ట్రిక్ ఫైర్ అండ్ బర్నింగ్ ఆఫ్ పెట్రోల్. సో ఏ అండ్ సి ఆప్షన్ ఎక్కడ ఉంది చూడండి. సో ఏ అండ్ సి అనేది సెకండ్ ఆప్షన్. సో దిస్ ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. A compilation of data on population status of endangered species is. ఎండేంజర్డ్ స్పీషీస్ అంటే ఇంకా అంతరించిపోలే, అంటే ఇంకా మొత్తానికి ఆ స్పీషీస్ అనేది భూమి మీద లేకుండా పోలేదు, బట్ ఇంకొన్ని రోజుల్లో పోతుంది అనే స్పీషీస్ని మనం ఏమంటాం, ఎండేంజర్డ్ స్పీషీస్ అని అంటాము. ఎండేంజర్డ్ స్పీషీస్ యొక్క పాపులేషన్ స్టేటస్ని ఒక బుక్లో కంపైల్ చేసి పెట్టారు. సో కింద ఇచ్చిన ఆప్షన్స్లలో ఏ బుక్లో ఎండేంజర్డ్ స్పీషీస్ గురించి మెన్షన్ చేశారు అనేది క్వశ్చన్. ఓకేనా. సో అదేంటంటే రెడ్ డేటా బుక్. ఓకే. సో రెడ్ డేటా బుక్లో మనకి ఎండేంజర్డ్ స్పీషీస్ గురించి ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. ఎలా గుర్తుపెట్టుకుంటారంటే డేంజర్ని మనం ఎలా షో చేస్తాం, రెడ్ కలర్లో షో చేస్తాం కదా. ఎండేంజర్డ్ అంటే ఇంకొన్ని రోజుల్లో అవి డేంజర్లోకి వెళ్ళిపోతున్నాయి కాబట్టి ఈ ఎండేంజర్డ్ స్పీషీస్ యొక్క డేటాని ఏ బుక్లో కంపైల్ చేశారు, రెడ్ డేటా బుక్లో కంపైల్ చేశారు. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. మెటల్ P displaces Q from its salt solution but is not able to displace R from its salt solution. Which is least reactive metal? ఇక్కడ ఏమేమి మెటల్స్ ఉన్నాయి, P, Q అండ్ R ఉన్నాయి. సో ఈ 3 మెటల్స్లలో ఏది లీస్ట్ రియాక్టివ్ మెటల్ అనేది మనం చెప్పాలి. ఓకేనా. సో ఇక్కడ క్వశ్చన్ చూడండి. మెటల్ P డిస్ప్లేసెస్ మెటల్ Q ఫ్రమ్ ఇట్స్ సాల్ట్ సొల్యూషన్. సాల్ట్ సొల్యూషన్లో మెటల్ P అనేది Qని డిస్ప్లేస్ చేయగలుగుతుందంట. సో ఏది ఎక్కువ రియాక్టివ్, Pనా Qనా? ఏది మోర్ రియాక్టివో అది లీస్ట్ రియాక్టివ్ మెటల్ని డిస్ప్లేస్ చేయగలుగుతుంది. సో P Qని డిస్ప్లేస్ చేయగలుగుతుంది కాబట్టి P ఈజ్ మోర్ రియాక్టివ్ కంపేర్డ్ టు Q. ఓకే. ఇక్కడ వరకు అయిపోయింది కదా. నెక్స్ట్, బట్ ఈస్ నాట్ ఏబుల్ టు డిస్ప్లేస్ మెటల్ R ఫ్రమ్ ఇట్ సాల్ట్ సొల్యూషన్. బట్ ఈ P అనేది ఆర్ని డిస్ప్లేస్ చేయలేకపోతుందంట. సో ఇప్పుడు P అండ్ Rలో ఏది మోర్ రియాక్టివ్, R అనేది ఎక్కువ రియాక్టివ్, అందుకే P వల్ల డిస్ప్లేస్ అవ్వట్లేదు. ఓకే. సో R అనేది ఎక్కువ రియాక్టివ్ కంపేర్డ్ టు P అనేది Q తోటి కంపేర్ చేస్తే ఇంకా ఎక్కువ రియాక్టివ్. సో ఇప్పుడు ఈ సిరీస్లో ఏది లీస్ట్ రియాక్టివ్ మెటల్, Q అనేది లీస్ట్ రియాక్టివ్ మెటల్. సో వాట్ ఈస్ అవర్ కరెక్ట్ ఆప్షన్? 2 ఈజ్ అవర్ కరెక్ట్ ఆప్షన్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. Shama is standing 1 meter away from a plane mirror and is observing her image. She takes 2 steps backwards. What change could she see in her image? So Shama అనే అమ్మాయి ఒక ప్లేన్ మిర్రర్ ముందు నిల్చుందంట. ఓకేనా. సో Shama అనే అమ్మాయి ఒక ప్లేన్ మిర్రర్ ముందు నిల్చొని తన ఇమేజ్ని మిర్రర్లో చూసుకుంటుంది. ఓకేనా. సో అలా చూసుకునేటప్పుడు తను ఏం చేసిందంటే ఒక 2 స్టెప్స్ వెనుకకి వెళ్ళిందంట. Shama అనే అమ్మాయి అలా 2 స్టెప్స్ వెనుకకి వెళ్ళి తన ఇమేజ్ని మిర్రర్లో చూసినప్పుడు తను మిర్రర్లో ఎలాంటి ఇమేజ్ చూసింది అనేది క్వశ్చన్. ఓకేనా. ఇక్కడ ఆప్షన్స్ చూడండి. సో ద ఇమేజ్ ఇంక్రీజ్ ఇన్ సైజ్ బట్ రిమైన్స్ అట్ ద సేమ్ డిస్టెన్స్ ఫ్రమ్ మిర్రర్. ఓకే. ఈ ప్లేన్ మిర్రర్స్లో మనకి సేమ్ సైజ్డ్ ఇమేజ్ అనేది కనిపిస్తుంది. ప్లేన్ మిర్రర్స్ ఎలాంటి ఇమేజ్ని ఫామ్ చేస్తాయి అంటే సేమ్ సైజ్డ్ ఇమేజ్ని ఫామ్ చేస్తాయి. సో ఇక్కడ ఏమని ఇచ్చారు ఆప్షన్లో, ద ఇమేజ్ ఇంక్రీజ్ ఇన్ సైజ్. సో ఇమేజ్ సైజ్ అనేది ఇంక్రీజ్ అవ్వదు కదా ప్లేన్ మిర్రర్స్లో. సో ఇక్కడ ఈ ఫస్ట్ ఆప్షన్ అనేది తప్పు. సెకండ్ ఆప్షన్ చూద్దాం. ద ఇమేజ్ రిమైన్స్ ద సేమ్ సైజ్. సో ఇమేజ్ అనేది సేమ్ సైజ్లో ఉందంట బట్ మూవ్స్ ఫర్దర్ అవే ఫ్రమ్ ద మిర్రర్. అంతే కదా, అమ్మాయి 2 స్టెప్స్ వెనుకకి వెళ్ళినప్పుడు మిర్రర్లో ఫామ్ అయిన ఇమేజ్ కూడా కొంచెం దూరంగా ఉన్నట్టు కనిపిస్తుంది. సెకండ్ ఆప్షన్ అనేది కరెక్ట్గా అనిపిస్తుంది. ఒకసారి థర్డ్ అండ్ ఫోర్త్ కూడా చెక్ చేసుకుందాం. ఓకేనా. ద ఇమేజ్ రిమైన్స్ ద సేమ్ సైజ్ బట్ మూవ్స్ క్లోజర్ టు ద మిర్రర్. సో ఇమేజ్ అనేది సేమ్ సైజ్లో ఉందంట, ఇది ఓకే, బట్ మూవ్స్ క్లోజర్ టు ద మిర్రర్. సో తను దూరం జరిగితే దగ్గరకు వచ్చినట్టు ఎందుకు కనిపిస్తుంది మిర్రర్లో ఇమేజ్? ఇది తప్పు కదా. సో థర్డ్ ఆప్షన్ కూడా తప్పే. ఫోర్త్ ఆప్షన్ చూద్దాం. ద ఇమేజ్ ఇంక్రీజ్ ఇన్ సైజ్ బట్ మూవ్స్ ఫర్దర్ అవే ఫ్రమ్ ద మిర్రర్. ఇమేజ్ సైజ్ ఇంక్రీజ్ అవుతుందా? అవ్వదు. సో ఈ ఆప్షన్ కూడా తప్పే. ఓకే. సో వాట్ ఈస్ ద కరెక్ట్ ఆప్షన్ ఫర్ దిస్ క్వశ్చన్? సెకండ్ ఆప్షన్ ఈస్ కరెక్ట్. Shama ప్లేన్ మిర్రర్లో తన ఇమేజ్ చూసుకున్నప్పుడు తనకి సేమ్ సైజ్డ్ ఇమేజ్ కనిపిస్తుంది. బట్ ఎప్పుడైతే తను 2 స్టెప్స్ వెనుకకు జరుగుతుందో ఆ ప్లేన్ మిర్రర్లో ఫామ్ అయిన ఇమేజ్ అనేది కొంచెం దూరంగా ఉన్నట్టు కనిపిస్తుంది. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం.
క్వశ్చన్ చూడండి. ఏ గ్రీన్ క్యూబ్ విత్ సైడ్ ఆఫ్ 0.25 centimeter, a red cube with a side of 0.35 meter and yellow cube having a side of 0.5 meter are lying on a flat table. Which of them would exert more pressure on the table given that mass of all the cubes is same? సో ఇక్కడ గ్రీన్ క్యూబ్ ఉంది, రెడ్ క్యూబ్ ఉంది అండ్ ఎల్లో క్యూబ్ ఉంది. ఈ గ్రీన్, రెడ్ అండ్ ఎల్లో క్యూబ్స్కి సేమ్ మాస్ ఉంది. ఓకే, బట్ ఈ గ్రీన్ క్యూబ్ యొక్క సైడ్ అనేది 0.25 సెంటీమీటర్స్ లాగా ఉంది అండ్ రెడ్ క్యూబ్ యొక్క సైడ్ అనేది 0.35 మీటర్స్ లాగా ఉంది అండ్ ఎల్లో క్యూబ్ యొక్క సైడ్ అనేది 0.5 మీటర్స్ లాగా ఉంది. ఓకే, సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఇవన్నీ ఒక ఫ్లాట్ టేబుల్ మీద ఉన్నాయి అండ్ ఈ 3 క్యూబ్స్లలో ఏ క్యూబ్ అనేది ఎక్కువ ప్రెషర్ని ఎగ్జర్ట్ చేస్తుంది అనేది క్వశ్చన్. ప్రెషర్ అనేది ఏరియాకి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కదా. ప్రెషర్ ఎక్కువ ఉందనుకోండి, అక్కడ ఏరియా అనేది తక్కువ ఉంటుంది. సో ఇక్కడ గ్రీన్, రెడ్ అండ్ ఎల్లో క్యూబ్స్లలో ఏ క్యూబ్ ఏరియా అనేది తక్కువగా ఉంది? గ్రీన్ క్యూబ్ యొక్క ఏరియా అనేది తక్కువ ఉంది కదా. ఎంత? 0.25 సెంటీమీటర్. సో గ్రీన్ క్యూబ్ అనేది ఎక్కువ ప్రెషర్ని ఎగ్జర్ట్ చేస్తుంది. గ్రీన్ క్యూబ్ ఒక ఏరియా అనేది 0.25 సెంటీమీటర్స్ మాత్రమే ఉంది. రెడ్ క్యూబ్ అనేది 0.35 మీటర్స్ ఉంది. ఒక సైడ్ ఏరియా ఎంత? 0.35 మీటర్స్. ఎల్లో క్యూబ్ ఎంత సైడ్? 0.5 మీటర్స్. మీటర్స్ అంటే ఎక్కువ కదా సెంటీమీటర్స్తో కంపేర్ చేస్తాయి. సో గ్రీన్ క్యూబ్ యొక్క సైడ్ అనేది 0.25 సెంటీమీటర్స్ ఉంది కాబట్టి ఏం చేస్తుంది? ఎక్కువ ప్రెషర్ని ఎగ్జర్ట్ చేస్తుంది. సో వాట్ ఈస్ ద కరెక్ట్ ఆప్షన్ ఫర్ దిస్ క్వశ్చన్? 1 గ్రీన్ క్యూబ్. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఐడెంటిఫై ద ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. కింద ఇచ్చిన స్టేట్మెంట్స్లలో ఏది ఇన్కరెక్ట్ అనేది మనం చెప్పాలి. ఓకేనా, సౌండ్ క్యాన్ ట్రావెల్ త్రూ వాక్యూమ్. సౌండ్ వాక్యూమ్ త్రూ ట్రావెల్ అవుతుందా? అవ్వదు. వాక్యూమ్ అంటే నో ఎయిర్ కదా, అంటే అక్కడ అసలు మీడియమే ఉండదు. సౌండ్కి మీడియం కావాలి ప్రొపగేట్ అవ్వడానికి. సో ఫస్ట్ ఆప్షన్ అనేది ఇన్కరెక్ట్. ఓకే, ఒకసారి సెకండ్, థర్డ్ అండ్ ఫోర్త్ ఆప్షన్స్ కూడా చెక్ చేసుకుందాం. ఓకేనా, ద హయ్యర్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ వైబ్రేషన్ హయ్యర్ ఇస్ ద పిచ్. ఇది కరెక్టే కదా. ఫ్రీక్వెన్సీ పెరిగింది అనుకోండి, అప్పుడు పిచ్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఓకేనా, థర్డ్ ఆప్షన్ ఆల్ వైబ్రేటరీ మోషన్స్ ఆర్ ఆసిలేషన్స్. ఎస్, ఆల్ వైబ్రేటరీ మోషన్స్ ఆర్ ఆసిలేషన్స్. ఓకేనా, సో ఈ ఆప్షన్ కూడా కరెక్ట్. సౌండ్ ఇన్ ఎ ఫ్లూట్ ఈస్ ప్రొడ్యూస్డ్ బై వైబ్రేటింగ్ ఎయిర్ కాలమ్. సో ఫ్లూట్ నుంచి సౌండ్ వస్తుంది కదా, ఆ సౌండ్ అనేది ఎలా వస్తుందంటే ఆ ఫ్లూట్ మధ్యలో ఉన్న ఎయిర్ అనేది వైబ్రేట్ అవ్వడం వల్ల ఫ్లూట్ నుంచి సౌండ్ వస్తుంది. సో ఇది కరెక్టే కదా. సో ఈ 3 స్టేట్మెంట్స్ అనేవి కరెక్ట్ స్టేట్మెంట్స్. సో ఇక్కడ క్వశ్చన్లో ఏమి ఇచ్చారు? ఐడెంటిఫై ద ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అన్నారు కాబట్టి వాట్ ఈస్ ద కరెక్ట్ ఆప్షన్ ఫర్ దిస్ క్వశ్చన్? ఫస్ట్ వన్. ఓకే, నెక్స్ట్, which of the following sets comprises liquids which are good conductors of electricity? కింద ఇచ్చిన ఆప్షన్స్లలో ఏ ఆప్షన్లో ఉన్న లిక్విడ్స్ అన్ని గుడ్ కండక్టర్స్ ఎలక్ట్రిసిటీకి అనేది మనం చూడాలి. ఫస్ట్ ఆప్షన్ ఈస్ లెమన్ జ్యూస్, వెజిటేబుల్ ఆయిల్ అండ్ ట్యాప్ వాటర్. సో లెమన్ జ్యూస్ ఇంకా ట్యాప్ వాటర్ ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేస్తాయి, బట్ వెజిటేబుల్ ఆయిల్ ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేయదు కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్. ఓకేనా, సెకండ్ ఆప్షన్ చూడండి, డిస్టిల్డ్ వాటర్, షాంపూ అండ్ వెనిగర్. డిస్టిల్డ్ వాటర్ అనే ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేయదు కాబట్టి ఈ ఆప్షన్ కూడా పోయింది. ఓకే, థర్డ్ ఆప్షన్ చూడండి, లెమన్ జ్యూస్, వెనిగర్ అండ్ ట్యాప్ వాటర్. సో ఇవి 3 కూడా గుడ్ కండక్టర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. ఎందుకంటే లెమన్ జ్యూస్ అండ్ వెనిగర్ అనేవి యాసిడ్స్ అండ్ ట్యాప్ వాటర్లో కొన్ని అయాన్స్ ఉంటాయి కాబట్టి అది కూడా ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేస్తుంది. థర్డ్ ఆప్షన్ అనేది కరెక్ట్ అయి ఉండొచ్చు. అండ్ ఫోర్త్ ఆప్షన్ చూడండి, షాంపూ, వెజిటేబుల్ ఆయిల్స్, లెమన్ జ్యూస్. షాంపూ, వెజిటేబుల్ ఆయిల్ ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేయదు. సో లెమన్ జ్యూస్ అనేది కండక్ట్ చేస్తుంది ఎలక్ట్రిసిటీని. సో ఇక్కడ ఉన్న అన్ని లిక్విడ్స్ ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేయట్లేదు కాబట్టి ఫోర్త్ ఆప్షన్ కూడా తప్పే. ఓకేనా, సో వాట్ ఈస్ ద కరెక్ట్ ఆప్షన్ ఫర్ దిస్ క్వశ్చన్? థర్డ్ ఆప్షన్ ఈస్ కరెక్ట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెట్ కంప్రైజెస్ ఫిజికల్ చేంజెస్? కింద ఆప్షన్స్ ఇచ్చారు కదా, ఈ ఆప్షన్స్లలో ఏ ఆప్షన్లో అన్ని ఫిజికల్ చేంజెస్ ఉన్నాయి అనేది క్వశ్చన్. ఓకే, ఫస్ట్ ఆప్షన్ చూడండి, షెడ్డింగ్ ఆఫ్ పేపర్, బేకింగ్ ఏ కేక్. సో బేకింగ్ ఏ కేక్ అండ్ బర్స్టింగ్ ఆఫ్ క్రాకర్స్ అనేవి కెమికల్ చేంజ్. షెడ్డింగ్ ఆఫ్ పేపర్ అనేది ఫిజికల్ చేంజ్. షెడ్డింగ్ అంటే ఏంటి? పేపర్ని చిన్న చిన్న పీసెస్గా చేయడంని షెడ్డింగ్ అంట. షెడ్డింగ్ ఆఫ్ పేపర్ అనేది ఫిజికల్ చేంజే, బట్ బేకింగ్ ఏ కేక్ అండ్ బర్స్టింగ్ ఆఫ్ క్రాకర్స్ అనేది కెమికల్ చేంజ్ కాబట్టి ఈ ఆప్షన్ అనేది తప్పు. ఓకే, బాయిలింగ్ ఆఫ్ వాటర్, కుకింగ్ ఆఫ్ ఫుడ్, రస్టింగ్ ఆఫ్ ఐరన్. కుకింగ్ ఆఫ్ ఫుడ్ అండ్ రస్టింగ్ ఆఫ్ ఐరన్ అనేది కెమికల్ చేంజ్, బాయిలింగ్ ఆఫ్ వాటర్ అనేది ఫిజికల్ చేంజ్. సో ఇక్కడ 2 కెమికల్ చేంజెస్ ఉన్నాయి కాబట్టి ఈ ఆప్షన్ కూడా రాంగే. నెక్స్ట్ థర్డ్ ఆప్షన్, బర్నింగ్ ఆఫ్ పేపర్, సెట్టింగ్ ఆఫ్ మిల్క్ ఇంటూ కర్డ్, బ్రేకింగ్ ఏ గ్లాస్. బర్నింగ్ ఆఫ్ పేపర్ ఇంకా సెట్టింగ్ ఆఫ్ మిల్క్ ఇంటూ కర్డ్ అనేవి కెమికల్ చేంజెస్ కదా. ఏ వస్తువైనా బర్న్ అవుతుంది అంటే ఏమవుతుంది? అక్కడ న్యూ సబ్స్టెన్స్ అనే ఫామ్ అవుతుంది, అది కెమికల్ చేంజ్. మిల్క్ కర్డ్ లాగా మారుతుంది, సో అది కూడా కెమికల్ చేంజే కదా. కాబట్టి ఈ ఆప్షన్ కూడా రాంగ్. ఫోర్త్ ఆప్షన్ చూడండి, బ్రేకింగ్ ఆఫ్ గ్లాస్, గ్రైండింగ్ వీట్, బాయిలింగ్ ఆఫ్ వాటర్. గ్లాస్ బ్రేక్ అవ్వడం ఫిజికల్ చేంజ్, వీట్ గ్రైండ్ అవ్వడం
ఫిజికల్ చేంజే. బాయిలింగ్ ఆఫ్ వాటర్ కూడా ఫిజికల్ చేంజే కాబట్టి వాట్ ఈస్ ద కరెక్ట్ ఆప్షన్ ఫర్ దిస్ క్వశ్చన్? ఫోర్త్ వన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ విల్ నాట్ బి హెల్ప్ఫుల్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ సపరేటింగ్ ఎ మిక్చర్ ఆఫ్ చాక్ అండ్ వాటర్? సో చాక్ అండ్ వాటర్ మిక్చర్ ఉంది. చాక్ అండ్ వాటర్ మిక్చర్ని ఏ ప్రాసెస్ తోటి సపరేట్ చేయలేము అని అడుగుతున్నారు. ఓకే, సో కింద ఇచ్చిన 4 ప్రాసెసెస్లో ఏ ప్రాసెస్ని యూజ్ చేసి మనం చాక్ అండ్ వాటర్ మిక్చర్ని సపరేట్ చేయలేమో చూద్దాం. ఫిల్టరేషన్ టెక్నిక్ని యూజ్ చేసి మనం చాక్ అండ్ వాటర్ మిక్చర్ని సపరేట్ చేయగలుగుతాం. ఓకే, డికాంటేషన్ అండ్ సెడిమెంటేషన్ తోటి కూడా మనం చాక్ అండ్ వాటర్ మిక్చర్ని సపరేట్ చేయగలుగుతాం. ఓకే, డికాంటేషన్ అంటే ఏంటి? ఈ చాక్ అండ్ వాటర్ మిక్చర్ని మనం కొంచెం సైడ్కి ఉంచామనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఈ చాక్ అంతా వెళ్ళి కింద సెటిల్ అయిపోతుంది. ఓకే, ఆ ప్రాసెస్ని మనం ఏమంటాం? సెడిమెంటేషన్ అంటాం. ఓకే, అండ్ పైన ఇప్పుడు మొత్తం వాటర్ ఉంది కదా, ఈ వాటర్ని మెల్లగా గ్లాస్ని వంపినాం అనుకోండి, సపరేట్ చేయగలుగుతాం కదా. ఆ సపరేట్ చేసే ప్రాసెస్ని మనం ఏమంటాం? డికాంటేషన్ అంటాం. సో ఫిల్టరేషన్, డికాంటేషన్ అండ్ సెడిమెంటేషన్ తోటి మనము చాక్ అండ్ వాటర్ మిక్చర్ని సపరేట్ చేయగలుగుతాం. బట్ సబ్లిమేషన్ తోటి మనం చాక్ అండ్ వాటర్ మిక్చర్ని సపరేట్ చేయలేము. సబ్లిమేషన్ అంటే ఏంటంటే సాలిడ్స్ ఎప్పుడైతే గ్యాసెస్ లాగా కన్వర్ట్ అవుతాయో ఆ ప్రాసెస్ని మనం ఏమంటాం? సబ్లిమేషన్ అంటాం. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ చాక్ పౌడర్ అయితే గ్యాస్ లాగా కన్వర్ట్ అవ్వదు. సో ఈ సబ్లిమేషన్ ప్రాసెస్ తో మనం చాక్ అండ్ వాటర్ మిక్చర్ అయితే సపరేట్ చేయలేం. ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఏంటి? 4, సబ్లిమేషన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. Given below are few statements about the phenomena of shadow formation of an object. Identify the correct statement. సో కింద 4 స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఈ స్టేట్మెంట్స్ అనేవి షాడో ఫార్మేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాయి. కింద ఇచ్చిన స్టేట్మెంట్స్లలో ఏవి కరెక్ట్ స్టేట్మెంట్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఈ కింద ఇచ్చిన స్టేట్మెంట్స్ ఏంటో చూద్దాం. ఓకేనా? సైజ్ ఆఫ్ ఎ షాడో డిపెండ్స్ అపాన్ ద డిస్టెన్స్ బిట్వీన్ లైట్ సోర్స్ అండ్ ఆబ్జెక్ట్. సో ఒక షాడో ఫామ్ కావడానికి మనకి ఏమేమి కావాలి? సోర్స్ కావాలి, ఆబ్జెక్ట్ కావాలి అండ్ ఒక స్క్రీన్ కావాలి. ఇవి 3 ఉంటే మనం ఒక షాడోని ఫామ్ చేయగలుగుతాం. షాడో సైజ్ అనేది లైట్ సోర్స్ డిస్టెన్స్ మీద డిపెండ్ అవుతుంది. లైట్ సోర్స్ అండ్ ఆబ్జెక్ట్ మధ్యలో డిస్టెన్స్ అనేది తక్కువ ఉందనుకోండి, అప్పుడు పెద్ద షాడో ఫామ్ అవుతుంది. ఆ డిస్టెన్స్ అనేది ఎప్పుడు పెరుగుతుందో అప్పుడు ఏమవుతుంది? షాడో సైజ్ అనేది చిన్నగా అవుతుంది. సో ఇది కరెక్ట్ స్టేట్మెంటే. సెకండ్ స్టేట్మెంట్ చూద్దాం. పొజిషన్ ఆఫ్ షాడో డిపెండ్స్ అపాన్ ద డైరెక్షన్ ఆఫ్ ఇన్సిడెంట్ లైట్. ఇన్సిడెంట్ లైట్ డైరెక్షన్ అనేది షాడో పొజిషన్ మీద డిపెండ్ అవుతుంది. ఇన్సిడెంట్ లైట్ ఏ డైరెక్షన్లో ఉంటే దానికి ఆపోజిట్ డైరెక్షన్లో మనకి షాడో అనేది ఫామ్ అవుతూ ఉంటుంది. ఈ స్టేట్మెంట్ కూడా కరెక్ట్గానే అనిపిస్తుంది. అండ్ థర్డ్ స్టేట్మెంట్ చూద్దాం. ద కలర్ ఆఫ్ షాడో డిపెండ్స్ అపాన్ ద కలర్ ఆఫ్ ఆబ్జెక్ట్. అసలు షాడోకి కలర్ ఉంటుందా? ఉండదు. సో ఈ స్టేట్మెంట్ అనేది తప్పు. Shadow formation can be explained on the same concept as image formation. So image formation concept and shadow formation concept అనేది కంప్లీట్గా డిఫరెంట్ కదా. వాట్ ఆర్ ద కరెక్ట్ స్టేట్మెంట్స్? ఇక్కడ A and B అనేది కరెక్ట్ స్టేట్మెంట్. సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఫర్ దిస్ క్వశ్చన్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఐడెంటిఫై ద కరెక్ట్ స్టేట్మెంట్ ఫ్రమ్ అమాంగ్ ద ఫాలోయింగ్. కింద ఇచ్చిన స్టేట్మెంట్స్లో నుంచి ఏది కరెక్ట్ స్టేట్మెంట్ అనేది మనం ఐడెంటిఫై చేయాలి. ఓకేనా? ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి. పర్కోలేషన్ రేట్ ఆఫ్ వాటర్ ఇన్ క్లే సాయిల్ ఇస్ హైయర్ దాన్ దట్ ఆఫ్ లోమీ సాయిల్. మనం 3 టైప్స్ ఆఫ్ సాయిల్స్ గురించి నేర్చుకున్నాం. అవేంటి? శాండీ సాయిల్, లోమీ సాయిల్ అండ్ క్లే సాయిల్. సో శాండీ సాయిల్లో ఏమవుతాయి? పార్టికల్స్ అనేవి చాలా చాలా దూరంగా ఉంటాయి. లోమీ సాయిల్లో కొంచెం దగ్గరగా ఉంటాయి. బట్ క్లే సాయిల్లో పార్టికల్స్ అనేవి ఇంకా చాలా దగ్గరగా ఉంటాయి. పర్కోలేషన్ రేట్ అంటే ఏంటి? ఎప్పుడైతే వాటర్ మనం సాయిల్ మీద వేస్తామో సాయిల్ అనేది వాటర్ని ఎంత తొందరగా అబ్జర్వ్ చేసుకుంటుంది అనే దాన్ని మనం పర్కోలేషన్ రేట్ అని అంటాము. మధ్యలో స్పేస్ ఎక్కువగా ఉన్నప్పుడు పర్కోలేషన్ రేట్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో పర్కోలేషన్ రేట్ అనేది శాండీ సాయిల్లో ఎక్కువగా ఉంటుంది కంపేర్ టు లోమీ సాయిల్. క్లే సాయిల్ తోటి కంపేర్ చేస్తే లోమీ సాయిల్లో పర్కోలేషన్ రేట్ అనేది ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ శాండీ అండ్ లోమీ సాయిల్ పార్టికల్స్ అనేవి కొంచెం దూరంగా ఉన్నాయి. బట్ క్లే సాయిల్ పార్టికల్స్ అనేవి చాలా దగ్గరగా ఉన్నాయి కాబట్టి పర్కోలేషన్ రేట్ అనేది చాలా స్లోగా ఉంటుంది క్లే సాయిల్కి. ఓకేనా? పర్కోలేషన్ రేట్ ఆఫ్ వాటర్ ఇన్ క్లే సాయిల్ ఈజ్ హయ్యర్ దాన్ దట్ ఆఫ్ లోమీ సాయిల్. ఇది కరెక్టా? కాదు కదా. క్లే సాయిల్కి తక్కువ ఉంటుంది పర్కోలేషన్ రేట్. సో ఫస్ట్ స్టేట్మెంట్ రాంగ్. The percolation rate of water in loamy soil is higher than that of sandy soil. So sandy soil ki ekko percolation rate untadi. But ee statement lo em ani cheptunnaru? Loamy soil ki percolation rate anedi ekkuvaga untadani cheptunnaru. So ee option kuda tappe. Percolation rate of water in clay soil is same as that of sandy soil. Sandy soil తో కంపేర్ చేస్తే క్లే సాయిల్ కి పర్కోలేషన్ రేట్ అనేది తక్కువగా ఉంటాయి. బట్ ఈ స్టేట్మెంట్ లో ఏమని చెప్తున్నారు? క్లే సాయిల్, శాండీ సాయిల్ పర్కోలేషన్ రేట్ రెండు సేమ్ అని చెప్తున్నారు. సో ఇది కూడా రాంగే. నెక్స్ట్, ద పర్కోలేషన్ రేట్ ఆఫ్ వాటర్ ఇన్ శాండీ సాయిల్ ఇస్ హయ్యర్ దాన్ దట్ ఆఫ్ క్లే సాయిల్. సో ఇది కరెక్టే కదా. పర్కోలేషన్ రేట్ అనేది శాండీ సాయిల్కి ఎక్కువగా ఉంటుంది కంపేర్ టు క్లే సాయిల్. సో వాట్ ఈస్ ద కరెక్ట్ స్టేట్మెంట్ ఫర్ దిస్ క్వశ్చన్? 4th one.
నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఎక్స్ ఈజ్ ఎ వైటమిన్ విచ్ ఇస్ ఫ్యాట్ సాల్యుబుల్ అండ్ హెల్ప్స్ ఇన్ కీపింగ్ స్కిన్ అండ్ ఐ హెల్దీ. ఎక్స్ ఈజ్ ఎ వైటమిన్ విచ్ ఇస్ ఫ్యాట్ సాల్యుబుల్. ఎక్స్ అనే వైటమిన్ ఫ్యాట్ సాల్యుబుల్ అంట, అది మన స్కిన్ ఇంకా ఐని హెల్దీగా ఉంచుతుంది. ఓకేనా. సో ఎక్స్ అనేది దేన్ని రిప్రజెంట్ చేస్తుంది అంటే వైటమిన్ని రిప్రజెంట్ చేస్తుంది. ఐ దేన్ని రిప్రజెంట్ చేస్తుంది అంటే ఈ ఎక్స్ అనే వైటమిన్ ఏ ఫుడ్లో ఎక్కువగా ఉంటుంది అనేది రిప్రజెంట్ చేస్తుంది. సో కింద ఇచ్చిన ఆప్షన్స్లలో ఎక్స్ అండ్ వై అనేది ఏ ఆప్షన్లో కరెక్ట్ ఉందా అనేది మనం చూడాలి. ఓకేనా. సో ఫస్ట్ ఆప్షన్లో చూడండి, వైటమిన్ డి మిల్క్ ప్రోడక్ట్స్. వైటమిన్ డి అనేది మన బోన్గా ఉండడానికి హెల్ప్ అవుతుంది. ఫస్ట్ ఆప్షన్ రాంగ్. వైటమిన్ ఏ అనేది మన ఐకి హెల్దీ అండ్ స్కిన్కి కూడా హెల్దీ. వైటమిన్ ఏ అనేది సిట్రస్ ఫ్రూట్స్లో ఎక్కువ ఉంటుందా? ఉండదు. సిట్రస్ ఫ్రూట్స్లో ఏ వైటమిన్ ఎక్కువ ఉంటుంది? వైటమిన్ సి. సో ఈ ఆప్షన్ కూడా రాంగ్. సో ఇక్కడ కూడా వైటమిన్ డి సిట్రస్ ఫ్రూట్ ఉంది, ఈ ఆప్షన్ కూడా తప్పే. వైటమిన్ ఏ, సో వైటమిన్ ఏ మన స్కిన్కి ఐకి హెల్దీ. వైటమిన్ ఏ అనేది ఎక్కడ ఎక్కువ ఉంటుంది? ఎల్లో ఫ్రూట్స్లో ఎక్కువగా ఉంటుంది. సో ఈ ఆప్షన్ అనేది కరెక్టే. ఓకేనా. వాట్ ఈస్ ద కరెక్ట్ ఆప్షన్ ఫర్ దిస్ క్వశ్చన్? ఫోర్త్ వన్. వైటమిన్ ఏ ఈజ్ హెల్దీ ఫర్ ఐ అండ్ స్కిన్ అండ్ వైటమిన్ ఏ ఈజ్ ప్రజెంట్ ఇన్ ఎల్లో ఫ్రూట్స్. ఓకే. సో దీనితో సైన్స్ కంటెంట్ క్వశ్చన్స్ అయిపోయాయి. సైన్స్ పెడగాజిక్ క్వశ్చన్స్ కూడా ఈ వీడియోలోనే ఇంక్లూడ్ చేద్దాం అనుకున్నాను, బట్ లెందీ అయిపోతుందని చేయట్లేదు. సైన్స్ పెడగాజిక్ క్వశ్చన్స్ సపరేట్ వీడియోలో చూద్దాం. ఓకేనా. సో ఈ విధంగా సైన్స్ కంటెంట్ క్వశ్చన్స్ ఒక వీడియోలో, సైన్స్ పెడగాజిక్ క్వశ్చన్స్ ఒక వీడియోలో చేయడం మీకు ఓకే అయితే కింద కమెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అయితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బాయ్.